హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను బీరకాయలను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో నేను 2 టైమ్స్ హార్వెస్ట్ చూపించానండి. అంటే ఒక వారంలోనే నేను 2 సార్లు ఈ తీగలకి హార్వెస్ట్ చేశాను. ఎన్నెన్ని కాయలు హార్వెస్ట్ చేశాను చూడండి. అలాగే దీనికి నేను ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను రెగ్యులర్గా అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపించానండి. మీరు వీడియోని మొత్తం చూడండి. చూసినట్టయితే నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నానో చూడొచ్చు. అలాగే నేను బీరకాయలను ఏ విధంగా హార్వెస్ట్ చేసుకుంటున్నానో చూడొచ్చు. అలాగే దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు వీడియోని మొత్తం చూడండి. బీరపాదులకి ఇంట్లోనే దొరికే వాటితోటి ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా ఈ మధ్య ఇస్తున్నానండి. అది కూడా చూపిస్తాను నేను. అయితే ఈ బీరపాదులకి పాలినేషన్ సరిగ్గా జరగకపోతే గనక అవి చిన్న పిందెలుగా ఉన్నప్పుడే రాలిపోతాయండి. అందుకని ఈవినింగ్ టైమింగ్స్లో తప్పకుండా మనము మేడ మీదకి వచ్చి వాటికి పాలినేషన్ చేసుకోవాలి. బీర పువ్వులు సాయంత్రం పూస్తాయండి. సాయంత్రం కంపల్సరీగా మీరు మేడ మీదకి వచ్చి వాటికి పాలినేషన్ చేసుకోండి. అలాగే వాటర్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వకపోయినా కూడా అవి చిన్న పిందెలుగా ఉన్నప్పుడు రాలిపోతాయి. తక్కువ వాటర్ అయితే ఇప్పుడు వాటర్ అనేది మంచిగా ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇట్లా షవర్ చేసినట్టుగా మొక్కల మీద పడేటట్టుగా వాటర్ ఇవ్వాలి. వాటర్ తక్కువైతే కాయలు చేదు కూడా వస్తాయండి. అందుకనే వాటర్ కంపల్సరీగా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. చూస్తున్నారు కదా, ఇది ఈ వారంలో 2వ కాపు. ఇది ఎంత పొడుగ్గా ఉందో చూడండి, ఎంత లావు ఉందో. అలానే ఏం ముదిరిపోలేదండి, చాలా లేతగా ఉంది. ఇంత మంచి ఈల్డ్ ఇవి తీసుకోవడానికి నేను ఈ మధ్య రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఫెర్టిలైజర్ అండి. ఈ రెండింటితోటి తయారు చేస్తున్నాను. ఈ ఫెర్టిలైజర్ కూడా ఏంటో చూపిస్తాను. వీడియోని చివరిదాకా చూడండి మీరు. ఇప్పుడైతే ఫస్ట్ హార్వెస్ట్ చేసుకుందాము. అక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ చూడండి. ఇక్కడ గుత్తి నేతి బీరకాయ కూడా ఉంది. ఇది ఇంతే సైజు ఉంటుంది. నేను ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడే మళ్ళీ కొత్తగా వేసేస్తానండి. ఈ తీగలు ఇక్కడ చూడండి, నేను మళ్ళీ వేసేసాను విత్తనాలు. ఇక్కడ ఇంకొక కాయ. అలా మనము ఇలా హార్వెస్ట్ చేసుకుంటున్నప్పుడే మళ్ళీ కొత్త తీగలు పెట్టినట్టయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈల్డ్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ తీగలు అయ్యే లోపల అవి పెరుగుతాయి. అయితే 1, 2 తీగలు కాదండి, ఒక 4-5 తీగలన్నా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. అప్పుడు పాలినేషన్ సమస్య ఉండదు. అంటే ఎక్కువగా ఆడవి మొగవి మనకి పువ్వులు అనేవి ఉంటాయి కాబట్టి పాలినేషన్ సమస్య ఉండదు. అందుకని ఎక్కువ తీగలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్, వారానికి ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ మార్చి ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఒక ఫెర్టిలైజర్ ఇస్తున్నానని చెప్పే కదా, ఇది ఏంటంటే జొన్న పిండి అండి. జొన్నల్ని ఈ విధంగా పౌడర్ చేసి ఒక గుప్పెడంత తీసుకున్నాను. కొంచెం బెల్లం తీసుకున్నాను. దీన్ని వాటర్లో వేసేసుకొని, ఈ బెల్లం కూడా వేసేసుకొని ఇది బాగా కలిసేటట్టు అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 3 డేస్ ఇలా ఉంచి ఒకసారి కలుపుకోవాలి. 3 డేస్కి ఒకసారి కలుపుకొని దీన్ని 1కి 10 వంతులు వాటర్ కలుపుకొని మొక్కలు మొదట్లో పోసినట్టయితే చాలా బాగా ఈల్డ్ వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయో బీరకాయలు. రెగ్యులర్గా వస్తున్నాయండి.
ఈ జొన్నపిండి ఫెర్టిలైజర్ 3 డేస్ తర్వాత ఏ విధంగా రెడీ అయింది, దాన్ని ఎలా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలనేది నేను ఈ వీడియోలో లాస్ట్కి క్లిప్పింగ్ యాడ్ చేశానండి. ఇది చూడండి. అలాగే నేను రెగ్యులర్గా కిచెన్ వేస్ట్, ఇంకా అరటిపళ్ళు, మిగిలిపోయిన అరటిపళ్ళు, దోసల పిండి ఇలాంటివన్నీ కూడా కలిపి ఇట్లా కలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా రెగ్యులర్గా ఇస్తున్నానండి, అన్ని మొక్కలకి ఇస్తున్నాను. ఇది కూడా చాలా పవర్ఫుల్. దీన్ని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. ఒక వంతు ఇది తీసుకుంటే 10 వంతులు వాటర్ తీసుకొని బాగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి. ఇవన్నీ రెగ్యులర్గా నేను ఈ బీరపాదకి ఇస్తున్నది, అందువల్లనే అంత మంచి ఈల్డ్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ 3 డేస్ తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి జొన్నపిండి చూడండి, పైనంతా మంచిగా తెట్టులాగా ఫర్మెంట్ అయ్యింది. ఇలా అయిందంటే మంచిగా రెడీ అయినట్టండి మన ఫెర్టిలైజరు. దీన్ని నేను రోజు ఒక్కోసారి కలిపాను. ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయింది. చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో. దీన్ని నేను ఇప్పుడు కలుపుకున్న దానికి 1 లీటర్ అనుకుంటే, లీటర్కి ఈ బకెటెడ్ వాటర్ తీసుకొని కలుపుకున్నాను. ఈ సమ్మర్లో ఏది ఇచ్చినా సరే బాగా డైల్యూట్ చేసుకొని ఇస్తానండి నేను. అంటే 1 లీటర్కి 10 వంతుల వాటర్ కలుపుకొని డైల్యూట్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఓన్లీ బీరపాదులకే కాదు, నేను అన్ని మొక్కలకి ఇస్తాను. ఇది ఈల్డ్ బాగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా ఈజీ కూడా కదండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే దాంతో ఇంత మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు.